ఏప్రిల్ 20న అక్షయ తృతీయ అనేది రాబోతూ ఉంది మనకి ఒక 2 డేస్లో. ఈ అక్షయ తృతీయకి ముందు మీరు ఈ రీడింగ్ని ఆర్ ఈ వీడియోని చూస్తూ ఉంటే కనుక ఓకే గమనించండి. ఏప్రిల్ 20న అక్షయ తృతీయ వస్తూ ఉంది. అండ్ ఈ అక్షయ తృతీయ మీ జీవితాల్లోకి మంచి అదృష్టాన్ని అండ్ అలాగే పాజిటివిటీని తీసుకురావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అయితే ఈరోజు ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది అంటే, ఈరోజు అమ్మవారిని పూజించిన, అమ్మవారికి సంబంధించిన రిచువల్స్ని పాటించిన మనకి మంచి అదృష్టం అనేది ఆ రోజు నుంచి మొదలవుతుంది. అండ్ అలాగే అక్షయము అంటే ఏంటి అంటే తగ్గకుండా, అంటే ఇంకా ఎప్పటికీ తరగకుండా అని అర్థం. అయితే ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏదైనా దానాలు ధర్మాలు చేస్తే మనకు ఉన్న కర్మలు పోయి అదృష్టం అనేది మంచి కర్మల ద్వారా వస్తుంది అని. అయితే ఈరోజు ఏం చేయాలి, కర్మలు పోవాలి అంటే పసుపు, బియ్యము, అలాగే భోజనము పేదవాళ్ళకి పంచిపెట్టడం, దానం చేయడం, ఏదన్నా మీరు పిల్లలకి సంబంధించి ఈ సమ్మర్ కదా, నీటికి సంబంధించి అలాగే తీపి పదార్థాలకు సంబంధించి దాన ధర్మాలు చేస్తే మీ కర్మలు అనేవి తొలగిపోతూ ఉంటాయి. అండ్ అలాగే ఈరోజు సోమవారంతో కలిసి రావడం చేత ఈ అక్షయ తృతీయ రోజు బియ్యానికి సంబంధించి దాన ధర్మాలు చేస్తే మంచిది. భోజనం దానం చేసినా లేకపోతే బియ్యాన్ని దానం చేసినా మంచిది. చంద్రబలం కూడా యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇక్కడ కర్మల్ని తొలగించుకున్న తర్వాత అదృష్టాన్ని ఆహ్వానించాలి. అలా అదృష్టాన్ని ఆహ్వానించాలంటే ఆ రోజు అందరూ సహజంగా చేసే పద్ధతి ఏంటి అంటే బంగారాన్ని కొంటారు. బంగారం ఎప్పుడు పెరగాలి, మా జీవితంలో ఎప్పుడుకి తరిగిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ రోజు బంగారం కొంటారు. మరి బంగారం కొనలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ రోజు ఈ 4 వస్తువులు కొనడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే ఉప్పు, సాల్ట్ కొనడానికి ప్రయత్నం చేయండి. పింక్ సాల్ట్ అవైలబుల్ ఉంటే పింక్ సాల్ట్ని కొనడానికి ప్రయత్నం చేయండి. 2 పసుపు కొమ్ములను కొనడానికి ప్రయత్నం చేయండి. అది బంగారంతో సమానం. ఓకే. అండ్ 3వది ఎల్లో మస్టర్డ్ సీడ్స్, అంటే ఆవాలు ఎల్లో కలర్లో ఉంటాయి మనకి, అవి కొనడానికి ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఆ రోజు బెల్లాన్ని కొనడానికి కూడా ప్రయత్నం చేయండి. ఓకే. బెల్లము, ఈ పింక్ సాల్ట్, ఈ పసుపు కొమ్ములు ఇవి కొనడానికి ప్రయత్నం చేయండి. బంగారంతో సమానం అనేది మనకి పెద్దలు చెప్తారు. ఇవి కొనడానికి ప్రయత్నం చేయండి. అదృష్టం అనేది మీ జీవితంలో ఆ రోజు నుంచి తగ్గకుండా ఎప్పటికీ ఉంటుంది. ఓకే. ఈ రెమెడీస్ని పాటించండి. ఇంకా ముందు అక్షయ తృతీయ గురించి మరిన్ని అప్డేట్స్